మా అమ్మాయి ప్రజ్ఞాదేవి అరవింద్ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటోంది. ఏంటి కృష్ణవేణి, గుళ్ళోకెళితే అక్కడ లేవు, ఇక్కడేం చేస్తున్నావు? అది మేడం, గుడిలో. అవును, నిన్ను మీ పుట్టింట్లో వదిలొచ్చాను. అవును మేడం. పుట్టింటి వాళ్ళు బయటకు పంపించారా? అందుకని ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికొచ్చి కూర్చున్నావా? ఏ, నే మరిదొచ్చి ఇంటికి రమ్మంటే ఎందుకు రాలేదు? మీరింట్లో నుంచి బయటికి పంపించేశాక ఎలా వస్తాను మేడం? మీరొక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి దగ్గరని నాకు తెలుసు. కృష్ణవేణి, నువ్వే గెలిచావు కృష్ణవేణి. అవును కృష్ణవేణి, ధర్మో రక్షతే రక్షితః అన్నారు. నువ్వు ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది అన్నారు. అది ఈరోజు ప్రూవ్ అయింది. అందుకే నువ్వే గెలిచావు కృష్ణవేణి. ఈ కేసు గొడవలో అత్తగా నేను నీ విషయంలో చాలా కఠినంగా మాట్లాడి నీ మనసుని నొప్పించానని నాకు తెలుసు. అందుకే ఈ అత్తయ్యను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. మేడం, నిన్నింట్లోంచి తీసుకువెళ్ళి మీ మామయ్య ఇంట్లో వదిలేశాను. వాళ్ళు నిన్నక్కుని చేర్చుకోరని తెలిసి కూడా నేనలా చెయ్యడం తప్పే. ఏది ఏమైనా అంతా సుఖాంతమైంది. ప్రజ్ఞాదేవితో పాటు వాళ్ల నాన్నగారు కూడా ఇంటికొచ్చారు. నీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటే నా మనసులో ఉన్న కోపం అంతా మంచులా కరిగిపోయింది. అరవింద్ మీద ప్రేమ, వాత్సల్యం, వాడికేమవుతుందోనన్న భయం నన్ను ఆలోచించనివ్వకుండా చేశాయి. అప్పుడే నాలో స్వార్థం, అహంకారం పుట్టుకొచ్చాయి. డబ్బు, అధికారం ఉంది కదా, న్యాయాన్ని కొనేయొచ్చు అనుకున్నాను. కాని న్యాయం, ధర్మం కొనలేని గొప్ప విలువలని నువ్వు నిరూపించావు కృష్ణవేణి. పవిత్రమైన గుడి మొదటి మెట్టు ఎక్కినప్పుడే నా అహంకారాన్ని, అత్తగా నా దర్పాన్ని, అధికారాన్ని అన్నీ వదిలేసుకుని అడుగుతున్నాను. ఇంటికి రా కృష్ణవేణి. ఇంటికి పునాదులెంత ముఖ్యమో కోడలు కూడా అంతే ముఖ్యం. నీలాంటి మంచి కోడలున్న ఏ ఇల్లైనా శాంతినివాసమే. నీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు కృష్ణవేణి. నువ్వు లేకుండా ఆ ఇంటిని మేం ఊహించలేం. అత్తగా ఆ రోజు నేను నిన్ను శిక్షించి పుట్టింట్లో వదిలేశాను. ఈరోజు మళ్లీ నేను నా తప్పు తెలుసుకుని నిన్నింట్లోకి తీసుకువెళతాను. రా కృష్ణవేణి. మేడం, మీరు తప్పు చేయడం ఏంటి? మీరెప్పుడు తప్పు చేయరు మేడం. నా విషయంలో అత్తయ్యగా మీరు చేసింది కరెక్ట్ మేడం. నువ్వలా మాట్లాడ్డం నీ సంస్కారం. మనసులో ఏం పెట్టుకోకుండా ఇంట్లోకి అడుగుపెట్టు, సరేనా? రా కృష్ణవేణి.
తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అసలు ఈవిడెవరో, ఈవిడ ప్రాబ్లం ఏంటో, ఆ దుర్మార్గుడు ఈవిని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ఏమర్థం కావట్లేదు. అమ్మా ప్రజ్ఞ, అమ్మా ప్రజ్ఞ, ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఏం లేదు. నమస్తే మనోజ్ గారు. నమస్తే. నమస్తే. ప్లీజ్. థ్యాంక్ యూ. మా అమ్మాయి ప్రజ్ఞాదేవి. హలో. తను ముంబైలో ఫేమస్ క్రిమినల్ లాయర్. సడన్ గా 3-4 నెలల నుంచి పార్థసారథి గారు మీ అమ్మాయి సైకలాజికల్ ప్రాబ్లం గురించి మొత్తం చెప్పారు. ఓ, నేను ఆల్రెడీ మీ అమ్మాయి కేసు స్టడీ చేశాను. ట్రీట్మెంట్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. సురేంద్ర వర్మ గారు, మీరిక్కడే కూర్చోండి. మీ అమ్మాయితో నేను పర్సనల్గా మాట్లాడాలి. షూర్ సార్. ప్లీజ్ కమ్. ఓ నాయనో, పర్సనల్ అని చెప్పి లోపలికి తీసుకెళ్లి ఏం చేస్తాడో ఏమో ఈ దుర్మార్గుడు. బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడేంటి? ఓ మై గాడ్, డోర్ కూడా క్లోజ్ చేశాడు. మనోజ్ గారు, పర్సనల్ అన్నారు, మీకేం కావాలో అడగండి. నేను అడిగింది ఇస్తావా? వాట్? నాకేం కావాలో అడగమన్నావు కదా. ఐ మీన్ క్వశ్చన్స్.
నో క్వశ్చన్స్ రూపాదేవి. సారీ, నా పేరు రూపాదేవి కాదు, ప్రజ్ఞాదేవి. నువ్వు రూపాదేవివి, ఆ తర్వాత ప్రజ్ఞాదేవివి. సరే, నేనెవరో నీకు తెలియలేదా? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అదే, నేనెవరో నీకు తెలీదా? తెలీదు. గుర్తుకు రాలేదా? ఇదే మొదటిసారి మిమ్మల్ని చూడటం. నన్ను చూడగానే కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం లాంటివి జరిగాయా లేదా? నీ బాడీలో సరిగమలు మొదలయ్యాయా లేదా? మిస్టర్ మనోజ్ గారు, మీరేం అడగాలనుకుంటున్నారో సూటిగా అడగండి. ఆ? ఆ, సరే. నిన్ను అదృశ్య రూపంలో వచ్చి చేసేదెవరో తెలుసా? నేనే నేనే ఏయ్ రూపాదేవి! గత జన్మలో నువ్వు నా భార్యవి రూపాదేవి. యార్లగడ్డ అంతఃపుర పని మనిషివి. నిన్ను బలాత్కారం చేసినందుకు యార్లగడ్డ వంశం నీకు నాతో బలవంతంగా పెళ్లి చేసింది. నిన్ను అరకు అంతఃపుర పట్ట మనిషిని చేశాను, కానీ సుఖశాంతులు లేని శోకాల వనితం చేశాను. ఆ తర్వాత చెన్నమ్మదేవి గొడవలో నువ్వు నాకు అడ్డుపడ్డావు. చెన్నమ్మదేవి నాకు దక్కకుండా చేయాలని ప్రయత్నించి నా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నావు. గత జన్మ గుర్తుకొచ్చిందా ప్రజ్ఞాదేవి? రూపాదేవి నీ మస్తిష్కంలో మెదిలిందా? మనోజ్ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. రూపాదేవి, కాలముఖ రుద్రుడు, చిన్నమ్మదేవి, ఎవరు వీళ్ళంతా? నాకు వాళ్ళకి ఏంటి సంబంధం? నాకు గత జన్మేంటి? అయితే గత జన్మ జ్ఞాపకాలు లేకుండా ఈ జన్మలో ప్రజ్ఞాదేవిగా పుట్టడం వృధా. అందుకే నిన్ను చంపేస్తాను. ప్రజ్ఞాదేవిగా చావు. రేపు ఇంకో జన్మలో అయినా రూపాదేవి జ్ఞాపకాలతో పుట్టు. బాయ్. ఆలయమే చేసి మాయగా అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై లోపలికి రామ్మా. నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అమ్మా కృష్ణవేణి, చూడమ్మా, మీ అత్తయ్య గుడికి వచ్చినప్పుడు నువ్వు గెలిచావు అన్నది కదా,
ధర్మాన్ని నిలబెట్టి నువ్వు గెలిచావు. గెలిచిన కోడలు ఇంటికి తీసుకొచ్చి రత్నప్రభ గెలిచింది. అత్తా కోడలుగా ఇద్దరూ గెలిచారు. గెలవాలని ఏవేవో ఊహించుకొని ఓడిపోయింది మేమే అన్నయ్య. సాస్, టొమాటో సాస్. ఈ దుర్మార్గుడు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏమో. అసలేంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు సిసలు కథ ఇప్పుడు మొదలు పెడతాను. అంటే కత్తిలాంటి అమ్మాయి ఎదురుగా ఉంటే హేకి కత్తెందుకు? ఏ మిస్టర్ మనోజ్, నన్ను రూమ్లోకి పిలిచినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. నీ మిస్బిహేవ్ భరించడానికి నేను అమాయకురాలి కాదు, క్రిమినల్ లాయర్ని. క్రిమినల్ లాయర్ అయితే బొగ్గలుండవా? క్రిమినల్ లాయర్ అయితే లిప్స్ ఉండవా? క్రిమినల్ లాయర్ అయితే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండవా? నిన్ను చంపాలనుకున్నాను, కానీ నీ అందం అడ్డుపడింది. నీ వయసు నాలో ఉన్న వైలెన్స్ ని చంపేసింది. మిస్టర్ మనోజ్, డోంట్ కమ్ ఫార్వర్డ్. ఆ? ఏంటి, కరాటేలో బ్లాక్ బెల్టా? ట్రీట్మెంట్ పేరుతో ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు అసలు సైక్రాటిస్ట్వేనా? నీ సోయగం చూసి సైకిక్ అయ్యాను. రాస్కెల్! గత జన్మలో నిన్ను పూజకి పనికిరాని పువ్వుని చేశాను. ఈ జన్మలో కూడా సేమ్ రిపీట్ చేస్తాను. డాడీ! 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 అమ్మా ప్రజ్ఞ, అమ్మా ప్రజ్ఞ, డాడీ! అమ్మా తలుపు తీయండి సార్. ప్రజ్ఞ, సార్, అమ్మా మీ డాక్టర్ మా అమ్మాయిని ఏం చేస్తున్నాడు? డాడీ! అదే నాకు అర్థం కావట్లేదు సార్. మనోజ్ గారు, మనోజ్ గారు! డాడీ! 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 మనోజ్ గారు! సార్, అమ్మా ప్రజ్ఞ, మనోజ్ గారు తలుపు తీస్తారు లేదా? డాడీ! డాడీ! సారీ ప్రజ్ఞాదేవి గారు, మీతో చేసినంత జస్ట్ నాటకం. బిలీవ్ మీ, ట్రీట్మెంట్లో భాగంగానే ఇలా చేశాను. మనోజ్ గారు, మనోజ్ గారు తలుపు తీస్తారు లేదా? సార్ తలుపు తీయండి సార్. అమ్మా ప్రజ్ఞ, ఏమైందమ్మా? మనోజ్ గారు, నా బిడ్డను ఏం చేస్తున్నారు? సురేంద్ర వర్మ గారు, కూల్ డౌన్, కూల్ డౌన్. మీ అమ్మాయి గత జన్మ జ్ఞాపకాలతో సఫర్ అవుతుంది. ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేయడానికి తన్ని రేప్ చేస్తున్నట్టు నటించాను, అంతే. ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మా అవును డాడీ,
జస్ట్ నాటకం. దాన్ని అదృశ్య రూపంలో వచ్చి వేధిస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కోవడానికే ఇలా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ ప్రజ్ఞాదేవి గారు. ఇట్స్ ఓకే మనోజ్ గారు. అమ్మా ప్రజ్ఞ, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే డాడీ, ఫైన్. సారీ సురేంద్ర వర్మ గారు, మీరు కొంచెం కంగారు పడినట్టున్నారు. అవును మనోజ్ గారు, తన కేకలు వినేసరికి చాలా కంగారు పడ్డాను. ఈ అమ్మాయి ఏమో కాపాడండి అని అరవడం, ఈ దుర్మార్గుడేమో రేప్ చేయబోవడం, ఇదంతా నాటకమా? ఒరే దుర్మార్గుడా, అసలు ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావురా? యామిని, సార్. ప్రజ్ఞాదేవి గారికి మంచినీళ్ళు ఇవ్వు. అలాగే సార్. సురేంద్ర వర్మ గారు, ట్రీట్మెంట్లో నాకు కొంచెం క్లూ దొరికింది. తన ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. 1 వీక్లో మీ అమ్మాయి సైకలాజికల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. వెళ్ళొస్తామండి. నమస్తే. ప్రజ్ఞాదేవి, నీకు గత జన్మ గుర్తులేదన్న విషయం నాకు అర్థమైంది. అందుకే బతికిపోయావు. బట్ నీ చావుని జస్ట్ 42 గంటలు వాయిదా వేశాను, అంతే.